నా పాటికి నేను ఏదో గార్డెన్లో కూర్చుంటే వీడు వచ్చిండు సెల్ అమ్మిండు వాడు పోయిండు. ఇప్పటి వరకు సెల్ పనిచేస్తలేదు. మనకేమో బండి ఫైనాన్స్ కట్టేది డబ్బులు కావాలి. ఎట్లా ఏం చేద్దాం? మనకి ఎట్లా అమ్మిండో మనం కూడా ఈ సెల్ ఇంకెవరికైనా అమ్మి ఆ పైసలు తీసుకొని బండి ఫైనాన్స్ కడదాం. మనం ఇది అమ్మడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికన్నా మంచోనికి చెప్పండి. నమస్తేనా? శ్యామ్. అయితే నాకు కొంచెం ఇది ఫోన్ అన్నా నాది. నాకు ఆల్రెడీ ఇంకో ఫోన్ ఉన్నది, ఎమర్జెన్సీ ఉన్నది. ఇప్పుడు ఇది ఫోను 20,000 పెట్టి కొన్నా. ఇది ఎమర్జెన్సీ ఉన్నది. ఇప్పుడు బండి ఫైనాన్స్ కట్టేది ఉన్నది అని బండి గుంజుకోపోతా అని ఇబ్బంది పెడతాను. 20,000 అన్న ఇది. మీకు కావాలంటే 7,000 అమ్ముతా. ఎమర్జెన్సీ అన్న ఉంటే తీసుకోరాదు ప్లీజ్. దాని ప్రూఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఇస్తావా? దానిలో ఉన్నాయి అన్న, నీకు అన్ని ఇస్తా. దాంట్లో డీటెయిల్గా నీకు ఫోటోస్ సహా ఉన్నాయి. అసలే నాదే అన్న. నేను ఫోటోలు బట్టి ఉన్నాయా నీ ఫోటోలు? చూడన్నా, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇగో ఇవన్నీ ఫోటోలు మనే. చూడు, ఇగో మా మిస్సెస్ది, నాది, మా వాళ్ళ ఫొటోస్. ఇగో దీని ప్రూఫ్స్, బిల్లు కొన్నప్పుడు బాగుంటుంది అన్న సెల్. నువ్వు ర్యాపిడో నడపడానికి నీకు 5G మొబైల్, అది సిగ్నల్ కూడా బాగుంటది, రైట్స్ కూడా మంచిగా పడతాయి. ఏంటంటే ఎమర్జెన్సీ ఉన్నా అన్న. ఇప్పుడు బండికి ఇసి కట్టేది ఉన్నా. బండికి ఇసి నేను 10,000 కట్టాలన్నా. నా దగ్గర ఇప్పుడు ఒక 4,000 ఉన్నాయి. 5,000 కాదన్నా, 7,000 అయితే కొంచెం పెనాల్టీ ఉన్నది డ్యూ, దాంతో కలిపి కట్టుకుంటా. కొన్న గంట మంచి ఫోన్ కు 3,000 ఇచ్చుడేంది? మసి పరిశాన్ చెప్తాను. ₹3,000 అన్న, కనీసం ఒక 500 తక్కువ, 6,500 మస్తు మంచిగా ఉంటా అన్న. ఫోన్ చూడన్నా, అరే ఇంత తక్కువ నీకు అసలు ఈ ఫోన్ దొరుకుతా అన్న? నీకు ఇంత మంచి ఫోన్ అన్నా, నీకు ఫోన్ ఉంటే ఇప్పుడు ర్యాపిడో నడిపేటప్పుడు ఒక్కొక్క రోజు చూస్తలేవా అన్న? ఒకళ్ళు మొత్తం ఆన్లైన్ కిరాయిలకు ఒక సపరేట్ ఫోన్ మాట్లాడుకోవడానికి ఒక సపరేట్ ఫోను. ఎట్లా వాడతాలన్నా? నీకు 2 వాడచ్చు మంచిగా. దీంట్లో ఓన్లీ కిరాయిలు కొట్టుకుంటే నీకు 5G మొబైల్ మంచి కిరాయిలు పడుతుంది. మొత్తం 6,500 అన్న. నీ గురించి నువ్వు కూడా డ్రైవర్, నేను కూడా డ్రైవర్. మరీ ₹3,000 అంటే ఎట్లా అన్నా? 6,000 అయిపో. ఇక నీ గురించి 6,000 అయిపో. 3,000 లాస్ట్. 3,000 అంటే మరి తక్కువ అవుతా అన్న. నువ్వే ఆలోచించు. గంత మంచి సెల్ మీకు ₹3,000 ఎవరు అవసరం ఉంది, నమ్ముతాను. అవసరం కానీ నీ అవసరం కోసం అంటే నా దగ్గర ₹3,000 ఉన్నాయి. ఫోన్ పే కొట్టమంటే కొడతా వరకు అంతే. 3,000 అంటే మరి కష్టం అన్న. చూడు, నేను ఫోన్ వస్తుంది మీ వాళ్ళు అనుకుంటా. సెల్ ఎందుకు అమ్ముతాను అడుగుతాను ఫోన్ చేసి. 3,000 అంటే కష్టం అన్న. బండి ఫైనాన్స్ కూడా అన్న ఫోన్ చేసేది. అయ్యో అన్న, ఒక్క నిమిషం, ఈ ఫోన్ వస్తాను, మాట్లాడతా. అరే ఏందే నా పరిశ్రమ నాకుంటే ఊకే ఫోన్ చేసి దొబ్బుతాను. ఇగో ఈ పాత ఇప్పుడు మొన్న కొన్న సెల్ ఉన్నది కదా, అది అమ్మేస్తానా. అందుకోసమే ఇక్కడ వేరే పని మీద వచ్చిన నేను. మళ్ళీ చేస్తాగా నాకు ఈ బక్రాడు దొరికిన వానికి ఫోన్ అమ్మి పోవాలి. మధ్యలో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తాను. చెయ్యన్నా, ఎవరికి ఒకరు చేయి, ఇచ్చేటోళ్ళకి చేయన్నా. పనికిరాను నీకు ఫోన్ చేస్తే లాభం. హలో, అన్నా మనడు ఒకటి పెళ్ళి పట్టుకొచ్చాడు. తెలిసిన కాదు, ఎవరో ఏమో వచ్చేది ఇక్కడికి వచ్చి చిల్ల పార్కులు ఉంటే మాట్లాడతా. ఇట్లా సంగతి, ఇట్లా బండి ఫైనాన్స్ కట్టేది ఉన్నది, ఇబ్బంది ఉన్నది అంటాడు. నాకు 3,000 ఇవ్వ అంటే ఏనంటాడు. 5,000 అవసరం ఉన్నాయి, బండికి ఫైనాన్స్ కట్టాలి. 20,000 సెల్ నీకు ఎట్లా అమ్ముతా అన్న? ప్లీజ్ అన్న, బదలతా. ఉన్నాయా 2,000 ఏమన్నా ఇస్తావా? పొల్యూషన్ కట్టినావా? పొల్యూషన్ రావాలా? సరే బ్రో, కానిస్టేబుల్ పొల్యూషన్ కట్టినాడు ఇస్తా అంటాడు. పోయిద్దామా?
డిజిటల్ కాదన్నా, ఎమర్జెన్సీ, నాకు ఎమర్జెన్సీ ఉన్నది కాబట్టి నీకు చెప్తానా. దొంగ సెల్ అయితే నీ దగ్గర ఇంత రూపాయి పంపిస్తాను నేను దొంగ మాట్లాడుతున్నా. చేనులో మంచి చేనులో నీకు కొంటా అనుకుంటాను 3,000 ఇస్తా, లేదు అట్లా చదివేస్తే 2,500 ఇస్తా. అమ్మా బానే ఉన్నావు అన్న. లేదు తప్పు, లేదు మామూలు ఇస్తా అంటే నాకు పంప. అన్నా నీ ఫైనల్ డిసిషన్ అదేనా అన్న? నాకైతే 3,000 అంతకన్నా ₹1 లేదు. మా దగ్గర కంటే మిగతా డబ్బులు అట్లా అమ్మటో అక్కడ అక్కడ నాకు ఎందుకన్నా, జర ఫోన్ పే కొట్టమన్నా. నేనేం చెప్తున్నా, ఫోన్ పే నా దగ్గర లేవాట. నా లాస్ట్ ఒక్కసారి మా వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు ఓకే అంటే ఇక నీకు ఇచ్చిపోతా అన్న. ఓకే, నువ్వైతే నీ దగ్గర ఏమన్నా అడ్జస్ట్ అయితే చెప్పు, ఇక వాళ్ళు ఏమంటారు, ఎంత రేట్ అంటారు. నేను కూడా 3,000 నీకు ఎందుకు ఇస్తానంటే నువ్వు డ్రైవర్ ఫైనాన్స్ కట్టుకోవాలన్నట్టుగా నువ్వు 3,000 నాకున్న 3,000 నీకు ఇస్తా అన్న. నాకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తుంది. మాట్లాడిన వాళ్ళతో మాట్లాడినాక నాకు అసలు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పకమాట. నేను ఈయన బక్రా చేద్దాం అనుకుంటే వీడే నన్ను బక్రా అని చెప్తాను ఏంది అసలు. నేను ఈ సెల్ అమ్ముదామని నేనత్తే పోలీస్ స్టేషన్ అంటాడు, కానిస్టేబుల్ అంటాడు. అసలే దొంగ సెల్ ఇది, దొంగ సెల్ గురించి వాళ్ళకి తెలిస్తే పెట్టట్టు. అమ్మో దేవుడా, ఎట్లనన్నా చేసి 3,000 వచ్చినా 4,000 వచ్చినా ఈ సెల్ అంట కట్టిపోదాం. మనం ఇక్కడ నుంచి జంపుగా కూడా ముఖ్యం ఫస్ట్. ఇది ఊకే ఆయనకి ఎప్పుడు కాదు, డైరెక్ట్ పోయి ఒకటే డిసిషన్ చెప్పేయాలి. మాట్లాడినా మీ వాళ్ళతో అన్నా, మా వాళ్ళతో మాట్లాడినా, ఇక నువ్వు ఏమన్నా అనుకో, ఇంత కాన్ఫిడెన్స్గా నీకు చెప్తానా. నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. నువ్వు ఎక్కడ కాదు, పోలీసు వాళ్ళు కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఎక్కడికైనా అక్కడికి ఓకే. సతాయించే రేపు నీకు కావాలంటే 3,000 ఇస్తాం పో, లేకపోతే నీకు ఖచ్చితంగా 5,000 కావాలంటే మాత్రం మా నాకు ఉంటాడు అక్కడ సుబేర్ పొజిషన్కి. ఎంతో 3 కిలోమీటర్ ఉంటుంది. సుబేర్ పొజిషన్ లో ఉన్నాడు. మా వాళ్ళ తోటి 4-5 గంటలకు అయిపోతుంది. నా బాధను నువ్వు అస్సలు అర్థం చేసుకుంటలేవన్నా. నీకు దయచేసి నువ్వు నా బాధ అర్థం చేసుకోవాలి. నేను ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉండే, ఆటో పోయే పరిస్థితి ఉండే అన్న. నీకు తెలుసు కదా అన్న, ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఒక తోటి డ్రైవర్ నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా? దయచేసి నువ్వు అర్థం చేసుకో. ఇంత నీకు అర్థం చేసుకుంటలేవు బ్రదర్ నువ్వు. పంపించిన అది కానీ నేను ఫోన్ ఇక నా దగ్గర ఎక్కడదన్న ఫోను కనుక్కుంటా. ఇంటికి పోయి ఆల్రెడీ ఫోన్ పే కొట్టినా. మరి ఇదే నెంబర్ మీద కేసు పెట్టకపోతుంది చిన్న మిస్టేక్ సెల్ వల్ల. ఏం కాదన్నా, ఏం మిస్టేక్ ఉండదు. ఏమైనా కదా ఇప్పుడు నువ్వు రఫ్గా వాడుకుంటావు. మనకి అన్న నువ్వు సెల్లు కొనుక్కున్నావు, అయిపోయా, అది నీ సెల్లు. అది నిలబడ్డా నీదే, ఖరాబ్ అయినా నీదే, మంచిగా నీదే. ఇప్పుడు సంగతి మంచిగా ఉంది కదా. ఇప్పుడు సెల్లు మంచిగానే ఉన్నా అన్న. ఇగో 1% ఛార్జింగ్ ఉన్నది. నువ్వు ఛార్జింగ్ ఎందుకు ఫుల్ ఛార్జింగ్ పెట్టబోతే? అది ఫుల్ ఛార్జింగ్ అన్న. ఫోన్ మాట్లాడి తక్కువ అయింది, ఛార్జింగ్ పెట్టలే నిన్న నైట్ నుంచి. ఇప్పుడు 1% ఉన్నది కదా, ఛార్జింగ్ పెట్టుకుంటే సీటింగ్ ఛార్జర్ అన్న అన్ని ఫోన్లు అదే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇగో ఇప్పుడు నీ చేతిలో అరే ఏమైనా ఫోన్ నీకు ఇచ్చేసినా మంచి అయినా చెడైనా నీదే, ఇక నాకు సంబంధం లేదు.